ఇప్పుడు మనం ఒక యూనివర్సిటీలోకి వచ్చాం. యూనివర్సిటీలో లైబ్రరీ జోన్కి వచ్చాం. లైబ్రరీలో మొత్తం 9 లెవెల్స్ ఉన్నాయి, 9 ఫ్లోర్స్. ఇది టెలిఫోన్ జోన్. లైబ్రరీ డెవలప్మెంట్ చెప్తున్నాం. యూనివర్సిటీలో ఎలా ఉంటాయంటే అకాడమిక్ రీజన్ అండ్ రెఫరెన్స్ డివిజన్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సెంటర్, రీసెర్చ్ కామన్, సెల్ఫ్ ప్రింటింగ్, కాపీ అండ్ స్కానింగ్ ఏరియా. ఇది మొబైల్ జోన్. న్యూ మోడల్ ల్యాబ్, లైబ్రరీ, మ్యూజియం, పబ్లిషర్, ఆర్చివ్. ఇది మొబైల్ జోన్. ఇప్పుడు లెవెల్ 9లోకి వచ్చాం. ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? వీళ్ళకి ఎలా ఉందంటే లైబ్రరీ డైరెక్టరీ లెవెల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఫ్లోర్స్. ఇవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం క్యాటలాగ్, సెర్చ్ ఏరియా, రీసెర్చ్ ఏరియా, లెర్నింగ్. ఇది ఫోటో తీసి పెడతాను. ఫ్రంట్లోకి వచ్చాం. ఇక్కడ కియోస్క్ ఉంది. జనరల్గా మరి డిజిటల్ ఏజ్లో ప్రతి యూనివర్సిటీలోనూ కూడా కియోస్క్లు మెయింటైన్ చేయాలి. సైన్స్, మ్యాథమెటిక్స్, ఇక్కడ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి చూడడానికి అన్నమాట. అలాగే పుష్ బటన్ డస్ట్బిన్స్. అలాగే ఇక్కడ కూర్చుని వీళ్ళు చదువుకోవడానికి ఇలా క్యాబిన్స్ కింద ఇచ్చారు లైబ్రరీ. ఈ యూనివర్సిటీ అవుట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా యూనివర్సిటీ, వీళ్ళ యూనివర్సిటీ చివరిదాకా అవన్నీ కూడా. ఇది లైబ్రరీ అంటే ఫుల్ రౌండ్ ఎలా ఇచ్చారు. ఇక్కడ న్యూ బుక్ ఎరావర్స్ అన్నీ పెట్టారు. అది ఎడ్యుకేషన్ అంటే డ్యూయల్ ప్రాబ్లమ్స్, గ్రేడియంట్ డిసెంట్, అలాగే ఇక్కడ టు రీసెర్చ్ అండ్ ప్రింట్ బుక్ ఆన్లైన్. డిజిటల్ స్క్రీన్లో కూడా పెట్టారు. ఇది లైబ్రరీ. ఇది లెవెల్ 9. ఇది ఇదంతా కూడా పోడియం స్ట్రక్చర్. ఇదంతా కూడా పోడియం స్ట్రక్చర్. ఇది ఆ బోటు సుజో నుంచి లివర్పూల్కి వెళ్తుంది అన్నమాట. తయారు చేశారు. అది 9000 కిలోమీటర్ల లాంగ్ అంట. అవన్నీ కూడా హాస్టల్స్. ఇదంతా క్యాంపస్. సైన్స్, కెమిస్ట్రీ, ఇదొక బ్లాక్.